హాయ్ అండి. వచ్చేసారా? సాయంత్రం పూట టీ తాగేటప్పుడైనా, పిల్లలకి స్నాక్ ఇస్తే వాళ్ళకి మంచి టైం పాస్ అవ్వాలన్నా దాల్ పప్పును తయారు చేయండి. చాలా సింపుల్‌గా రెడీ చేసేసుకోవచ్చు. కానీ కొంచెం ఓపిక అవసరం. ముందుగా ఒక కప్పు పచ్చిశనగ పప్పుని తీసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 2 కప్పుల నీళ్లు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి 2 గంటల సేపు నానబెట్టాలి. ఉప్పు వేయడం వల్ల మనకి వేయించేటప్పుడు షైనీగా కనబడుతుంది. పప్పు నానిన తర్వాత నీటినంతటిని కూడా వడకట్టేయండి. తర్వాత ఈ విధంగా పొడి క్లాత్ మీద వేసుకొని మొత్తం తడినంతటిని తుడిచేయండి. ఏ మాత్రం తడి ఉన్నా సరే వేయించి బయటకు తీసిన తర్వాత పప్పు అనేది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మంటని పూర్తిగా మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఈ పప్పునంతటిని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద వేయిస్తే తొందరగా మాడిపోతుంది, సరిగ్గా వేగదు. ఈ విధంగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఉప్పు, కారం, కరివేపాకుతో కలిపేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉండే దాల్ పప్పు తయారు. తప్పకుండా ట్రై చేయండి.